మన నీతిమంతులుగా మార్చబడాలంటే, మన అతిక్రమాలన్నీ తుడిచిపెట్టబడి దేవుని కొరకు నీతియుక్తమైన వ్యక్తులుగా మనం మారాలంటే మన క్రియలు బట్టి మనం మారం. మన క్రియలన్నీ కూడా ఆయన ఎదుట మురికి గుడ్డల్లా ఉన్నాయి. మనము నీతిమంతులుగా మార్చేది ఏంటో తెలుసా? హృదయమందు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు నీ కొరకు నా కొరకు కలువరిశిలో ప్రాణం పెట్టి మృతుడై మరలా తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించడమే నీతి. నోటితో పోవడం రక్షణ. మనం అందరము కూడా నీతిమంతులుగా మార్చబడాలంటే హృదయంలో విశ్వసించాలి. ఈ రోజున చాలా మంది నిశ్చయత లేదు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే మనకి నిశ్చయత లేదు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి మరణాన్ని నుంచి తిరిగి లేచాడనే విషయాన్ని ఈ రోజున చాలా మంది హృదయంలో విశ్వసించలేని పరిస్థితి. అందుకనే సునాయాసంగా ప్రభువుని తాకట్టు పెట్టే పరిస్థితి, సునాయాసంగా ప్రభుని విడిచిపెట్టేటువంటి పరిస్థితి. అటువంటి ధోరణి దేవుడు మనలో మార్చునుగాక. హల్లెలూయా. రైట్. అలాగే